తల్లిదండ్రుల ఆస్తులు ఆదాయాలు పంచుకోవడంతో పాటు తల్లిదండ్రులను కూడా పంచుకునే సంస్కృతి వచ్చేసింది. పని మనుషుల కంటే హీనంగా చూస్తూ అనాథాశ్రమాల్లో చేర్పించే సంస్కృతి పెరిగిపోతోంది. ఇది ఇలా కొనసాగాల్సిందేనా? మన పిల్లలు ఇదే సంస్కృతిని కొనసాగిస్తే మన పరిస్థితి ఏమిటి? నేటి మన పిల్లలకు నానమ్మ తాతయ్యలపై ఉన్న ప్రేమ ఆప్యాయతలైనా వారిని రక్షించగలవా? జీవన సంధ్యాకాలంలో వారికి మొగ్గు చూపే వారు ఎవరు? వారికి వెలుగు చూపేవారు ఎవరు? వికృతిలో పయనిస్తున్న సమాజాన్ని ప్రకృతిలోకి నడిపించేదెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే చిరు ప్రయత్నమే మా ఈ సంధ్య వెలుగు. శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారు సమర్పించు సంధ్య వెలుగు నాటిక. రచన శ్రీ తడకమల్ల రామచంద్రరావు, దర్శకత్వం డాక్టర్ వెంకట్ గోవాడ. విష్ణు భక్తులయందున వెలసిన పరమ సాత్విక పూజల పరగిన శ్రీల సౌభాగ్యములు దాచి శ్రేయవిందు బయటకు వస్తావా? ఇక తప్పు అంటుకోవాల్సిందే. ఆగవే, నువ్వు చిన్నపిల్లలు అయిపోయావు వాడితో పాటు. నువ్వు నన్ను అంటుకొని నా వాడిని అపవిత్రం చేద్దామా? బయటకు ముసల్దానిరా, నువ్వు మీ అమ్మ కలిసి ఎక్కడైనా కొట్టుచావు. నాకు అసలు ఆయాసం అవుతుంది. అమ్మా రమ్ము
కొడుతున్నాడు వదిలి. వాడు చిన్నపిల్లడు పోయా ఇల్లంతా పరిగెత్తిస్తున్నాడు. ఇంత ఆశించుకోండి లేదా అమ్మ పరిగెత్తిస్తున్నావా? తప్పు కదూ. నాకు కొడతా పెద్ద పడితే పరిగెత్తగా దెబ్బలు తిన్నంటావా? ఎంతమ్మా వీళ్ళు కొట్టడం? మరి వాడు చేసే పల్లెలో ఉన్నాయి మోయా. పిల్లాళ్ళే క్షమించి వదిలేసేయి. మీకే అరవై వాడు ఇలా తయారైపోయాడు. ఇంతకీ వీడు ఏం తప్పు చేశాడు? ఏం చేశాడా? పొద్దుటే కానీ వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని ఒకటే చూద్దాం. ఏం చూస్తాడో ఏమో. మొహం కడగడు, స్నానం చేయడు, టిఫిన్ చేయడు, స్కూల్ టైం కదడు. ఏమనంటే ఇదిగో ఇలా పరిగెత్తాడు. పైగా ఎందుకు సమాధానం? ఏం అమ్మకు ఎదురు సమాధానం చెప్తున్నావా? లేనా? లేదే. గొడవ కొట్టాను చెప్పలేదు. అవునా ఏంట్రా ఎప్పుడు చూసినా ఫోన్ అంటుంటే నువ్వు మాత్రం వదలకుండా టీవీ సీరియల్ చూస్తావు కదా అమ్మా అన్నాడు. అదే నీ కోపం. సరేలే నేను వీడికి నచ్చ చెప్తా కానీ నువ్వు వెళ్ళు. ఏటా ఈ కాలం పిల్లలు పెద్దల మాట వినరు, తల్లిదండ్రుల మాట అస్సలు వినరు. ఇక మీలాంటి వాళ్ళ గారం ఇంకేం బాగుపడతారు? ఆయన ఒక్కరితో ఏ లాభం? ఒకటా రెండా 10 లక్షలు కట్టనిచ్చి మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. మీ అబ్బాయి దగ్గర నా మాట సాగదు. ఆఖరి వీడికి కూడా అమ్మయ్య ఇవాటి గండం నచ్చింది. నవీన్ ఇలారా. రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుందిరా. భలే వాడి తాతయ్య, ఈ వయసులో నడిచేపోతే నీ వయసులో చేస్తావా ఏంటి? ఓ ఈ గొడవ తాతయ్య మీదే సెట్ అయ్యరా. కాదులే తాతయ్య, రిటైర్. తాతయ్య నీకున్న ఓపిక అమ్మకెందుకు లేదన్నావు? ఏంటన్నా అలా అన్నావు? అమ్మేమంటుంది? ఊరుకూరుగానే కోపడుతుంది, నోటికొచ్చినట్టు తిడుతుంది, చేతు కందితే కొడుతుంది. నువ్వు అంటే 10 లక్షలు కట్నం ఇచ్చి మీ నాన్నను కొనుక్కున్నానంటుంది. అమ్మ నా అమ్మకూడదు. అదంతా నువ్వు ఎక్కడ పాడైపోతావేమోనన్న భయము, నీ మీద ప్రేమ అంతే. అమ్మ మంచిదే. ఓ తాతయ్య నీకు అందరు మంచిగానే కనిపిస్తారు, కానీ అమ్మా నాన్నలు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. తప్పునాన్న, తల్లిదండ్రులను సేవించాలి, గౌరవించాలి, అంతేగాని విమర్శించకూడదు. ఇదిగో తల్లిదండ్రుల సేవే మోక్ష మార్గం. మోక్షం అంటే నువ్వు స్వర్గం గురించి విన్నావా? హెవెన్, అదే కదా? ఆ హెవెన్ పొందాలంటే పితరుల సేవే ప్రధానం. ఇతరులంటే పేరెంట్స్. పూర్వం శ్రవణ కుమారుడు అని ఇలాంటి బాలుడొకడు అంధులు ముసలివారు అయిన తన తల్లిదండ్రులను వీటిలో పోసి తీర్థయాత్రలు తిప్పి సేవించాడు. ఆ పుణ్య ఫలితం చేత శ్రవణ కుమారుడు అతని తల్లిదండ్రులు స్వర్గాన్ని పొందారు. అవునా? అంటే అతను గుడ్ బాయ్ అన్నమాట. తాతయ్య తల్లిదండ్రులు సేవ చేయని వాడు బ్యాడ్ బాగా? ఎగ్జాక్ట్లీ. ఇదిగో నీతో పద్యం చెప్తా, నేర్చుకుంటావా? పద్యం? యు మీన్ పోయా? ఓకే ఓకే చెప్పు. ఏంటో నవీన్ తాతయ్య ఏదో చెప్పమంటున్నావు? నేనే ఒక నీతి పద్యం చెప్తా, నేర్చుకోమంటున్నానా? ఈ కాలం పిల్లలకు నీతి, న్యాయం, ధర్మం అంటే ఏమిటో బొత్తిగా తెలియటం లేదు. ఈ ఇంగ్లీష్ మీడియంతో మన సంస్కృతి సాంప్రదాయాలు మంటగచ్చిపోతున్నాయి. పూర్వం ఎన్ని నీతి పద్యాలు నేర్పించేవారు. పోనీ పోయినా నేర్పించున్నాను. అవన్నీ తెలుసా డాడీ? చూసారా, ఇది వీడి వరుస. నోరు పోసుకుని తాతయ్య చెప్పింది నేర్చుకో. నోరు మూసుకొని ఎలా నేర్చుకోవాలో ఈ కొడుకుని అడుగుతాడరా. పోనీలేరా, నాన్నేగా అన్నది. సరే సరే ఇక పద్యం చెప్పు. తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదా అభిరామ వినురవేమ. తాతయ్య ఈ పద్యంలో ఒక్కడే చదువు, నేను వింటాను.
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టని పుట్టలోన చదలు పుట్టవా గిట్టవా విశ్వదా విరామ వినురవేమ ఆ ఆ ఆ ఈ పద్యం ఇప్పుడు చదువు. ఓ చూడు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదా శభాష్. నిజంగా నువ్వు ఏడు సంతాట్రా హీరా. అలా అంటే ఎలా నాన్న? పొద్దున ఎప్పుడో ఏదో తిన్నట్టు చేసి వెళ్ళావు, మధ్యాహ్నానికి పెట్టిన సగం బాక్స్ అలాగే తెచ్చావు. ఇప్పుడు కూడా తినకపోతే నీ బలం ఎలా వస్తుంది? స్కూల్ నుంచి రాగానే నూడిల్స్ పాస్తాను బర్గర్లు స్నాక్స్ లో తింటాం కానీ పప్పును ఎలా తింటాం? చిచి, ఆ పాడు ఇంగ్లీష్ పిండి వంటలు అంతా గట్టి. పప్పు అన్నది చాలా మంచిది. అందులో విటమిన్స్, మినరల్స్, క్యాలరీస్ చాలా ఉంటాయి. అన్నంలో ముద్దపప్పు కలిపి చారడి నెయ్యేసుకొని కలుపుకొని తింటే అబ్బా అమృతం అమృతంలా ఉంటుంది. మరంటే తింటున్నానా? సరే, ఈ అన్నం గురించి ఒక్క పద్యం చెప్తా, వింటే నువ్వే తింటావు. నెయ్యి కలుపు పప్పన్నం నెయ్యితో వచ్చు విటమిన్ మినరల్స్ వెరసియుండి రుచికి కమ్మగనుండు రస్సు వద్దు బెస్ట్ చిల్డ్రన్స్ కిది బెస్ట్ అన్నము కదా. పద్యం బాగా పాడన్నాడమ్మా. అయితే చందమామ పాట పాడి పెట్టా, తింటావా? రైమ్ చెప్పు తింటాను. రైమ్స్ నాకు రావే. సరే, నువ్వు చెప్తూ ఉంటే నేను అన్నం పెడతాను. ఓకే. Twinkle twinkle little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. ఈ రైమ్ లా ఉంటుందా అని చందమామ పాట? దీని తాతలా ఉంటుంది. ఆహారం, ఆరోగ్యం, ఆనందం అంతా కలిసినట్లు ఉంటుంది. అవునా? అయితే చెప్పు చెప్పు చూద్దాం. ఏరు మీద రావే, తేనె పట్టు తేవే, పల్లకిలో రావే, పాలు పెరుగు తేవే, పండింక రావే, అరటి పండు తేవే, చంద్రమామ వావ్, బాగుంది నాన్నమ్మ. ఈ పాటతో పాటు మీకు ఆహారం, తేనె, పాలు, అరటిపండ్లు ముఖ్యమైన ఆహారం అని మనసుకు హత్తుకునేలా చెప్తాను. అవునా? అంటే మేము తేనె, పాలు, పెరుగు, అరటిపండ్లు ఎక్కువ తినాలన్నమాట. గుడ్, భలేగా చెప్పాను నాన్నమ్మ. అయితే ఇలా మా టీచర్ కూడా ఇలాగే చెప్పేది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి. అది సరే కానీ నాన్నమ్మ, ఇప్పుడు ఏంటి దిష్కన్నావు? ఏంటంటే చిన్న పిల్లలు అన్నం తినేటప్పుడు ఎవరైనా చూస్తే దిష్టి తగ్గుతుంది, కడుపులో నొప్పి వస్తుంది. అందుకని ఇది దిష్టి
ఇస్తామన్నమాట. సరే కానీ మూతి కడుతుండ్రు కానీ. లక్ష్మి, ఓ నా గృహలక్ష్మి, లక్ష్మి ఏంటండి? ఈ సన్మానంలో సగం నీకే మరి. అబ్బబ్బబ్బా, ఏం చూస్తున్నాయండి? ఏంటి ఇదంతా? భూచక్రాన్ని గిరగిరా చెప్పగల గృహలక్ష్మివి ఈ మా తల్లి కడుగుకే లాగో. ఏంటన్నా నువ్వు అలా తిప్పితే అమ్మకు కడు తిరుగువా? షీఈస్ నాట్ ఏ బేబీ డాడ్. ఈ ఏజ్ ఎలా తట్టుకుంటుంది? ఏమిటో అందరికి ఉద్యోగం వచ్చినాడు ఉత్సాహం వస్తే మావయ్య గారికి ఊడినాడు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ఉద్యోగం మొత్తం అయితే రిటైర్మెంట్ ఉద్యోగం లేనట్టేగా, జీతం రాదుగా. పెన్షన్ వస్తుందిగా. జీతం అంత రాదు కదా అబ్బాయి. నాన్న ఇక్కడే నిలబెట్టి జీతాన్ని పంచంలో కూడా పెడితే ముందు లోపల పడ నువ్వు. అమ్మా నాన్న వెళ్ళండి బాబు. విన్నారా? ఈ సన్మానంలో సగం సగం కాదు పూర్తిగా మీ అమ్మకే చెందాలి. ఆమెను సన్మానించుకొని నాకెందుకండి ఈ సన్మానాలు గిన్మాలు? ఎందుక నువ్వు నా అర్ధాంగినే కదా, అందుకు అర్ధాంగ లక్ష్మిగా హాయిగా నన్ను చూచి గృహలక్ష్మి రై మన గృహము నీచి సంతాన లక్ష్మిగా సంతానమిస్తే ధాన్య లక్ష్మిగా మాకు ధనమునిచ్చి ఆరోగ్య లక్ష్మిగా ఆరోగ్యములనిచ్చి సౌభాగ్య లక్ష్మిగా శుభమునిచ్చి సంపూర్ణ లక్ష్మిగా చాలనోములలోచి లక్ష్మిగా నిజమైన లక్ష్మి నీవు నాలో నసగముగా అవతరించి నాదు విధులకు చేయూతనందవేసి సహకరించిన సహచరి సాగిశీల నీకే సన్మానమంతయు నిజం లక్ష్మీ. కాబట్టి ఈ సన్మానం మొత్తం నీకే చెందాలి. మీరు విన్నారా? కూర్చో నాకెందుకండి ఇవన్నీ? కూర్చో కూర్చో. అయ్యయ్యో. రంగా, ఆ శాలిక. నాకు ఆచారం కూడా. ఈ దండ. సో, ఏమిటో ఏమిటి? ఫంక్షన్లో ఎంతమంది కట్టుబడ్డా ఏమిటో, ఏ చూపు ఎలాంటిదో. కాస్త నీళ్ళ స్నానం చేసి కాఫీ తాగితే అలసటం మాయమైపోతుంది. రండి రండి. మీరు రండి. వస్తాను, పోయాక చేస్తానా? ఒకటా రెండా 10 లక్షలు కట్టించి చేసుకున్నానుగా, పోస్తాను. కాఫీ చాలా ఇంకేం అవసరం ఖర్చు. ఏంటయ్యో వెటకారం ఎక్కువ అవుతుంది. ఓ నువ్వు నన్ను అటాక్ చేస్తున్నావు. నేను నీ పని చూస్తాను చూస్తాను, ముందు ముందు తెలుస్తుంది ఎవరికి ఎవరు. అంటుంది. అది ఎప్పుడు అంతే కదరా, దాని మాట పట్టించుకో. నేను పట్టించుకోను సరే. వదిలి కోపం మమ్మీ డాడీ మీద పడకుండా కాస్త కేర్ తీసుకుంటాను. దానికి నోరు తీసే కానీ మనస్సు మంచిదే. వదిలి మంచి కదా తెలియదు. సరే కానీ అసలు మ్యాటర్ ఎప్పుడు మాట్లాడుతున్నావు? నాన్న ఇవ్వడమే కదా రిటైర్ అయింది.
ఇంకో 4 రోజులు పోనీ. నేను ఇంకా 4 రోజులా? నీకేమన్నాయా? నువ్వు ఇక్కడ ఉంటావు, నేను అందరికీ కూడా లేవు. అమెరికా రూల్సన్ని అద్భుతాలు రూల్స్ దాటిన మనకి కలుగుమారు బాబు గోవింద బ్రతుకింక జారులో స్ట్రిక్ట్ గా వెళ్ళి జాబులో పేదవలయు. అందుకే ఈ పార్టీషన్స్ ఇవన్నీ త్వరగా అయిపోవాలి. నేను అమెరికా పోవాలి, అదేదో త్వరగా చూడు. సరేరా, చూద్దాం. ఏంటి చూద్దాం? ఇంకెంత కాలం అని చూద్దాం. ఎప్పటికొచ్చినా నీకు వచ్చేదా కాస్తే కదా, అదేదా ఇప్పుడే తీసుకుని తప్పేంటి? 1 2 10 లక్షలు కట్టరించి కొనుక్కున్నాను. ఏమొస్తుందో తెలిస్తే ఏం చేయాలో ఆలోచించుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నేను కూడా అమెరికా వెళ్ళాను అనుకో, మళ్ళీ త్వరగా రావడం తప్ప ఏమొస్తుందో తెలిస్తే డివైడ్ చేసుకోవచ్చు కదా. అన్నకి ఎందుకు అర్థం అట్లా కాదు, అర్థం కాకరా. రిటైర్ అయినాగానే ఆస్తి డబ్బులు పంచమని ఎలా అడగాలి? నాన్నగారు మీకెందుకండి ఈ డబ్బులు ఆస్తి గొడవలు? హాయిగా నాకు పనిచేయండి, నేను చూసుకుంటా, మీరు కాలు మీద కాలేసుకొని కూర్చోండి అని చెప్పండి. మీకు చేత కాకపోతే చెప్పండి, నేనే అడుగుతాను. నూతులే పంచాయతీ చేసినట్టు పంచాయతీ చూసావా? అంటే అది కాదు. నువ్వు ఎందుకు లేదు? వదిలే కదా, వదిలే ధైర్యంగా అడిగేస్తుంది. మనం ఎలాగో అడగలేం కదా. అది అలా చెప్పబోయా? ఏమో నాన్నగారు విశ్రాంతి తీసుకుంటున్నారు, మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ముసలివాడు మీకంటే రెస్ట్ అవసరం అండి, మాకెందుకు రెస్ట్? చూడమ్మా, రెస్ట్ అందరికీ అవసరం. నువ్వు పొద్దుటి నుంచి బండి చాకరీ చేసావా? రెస్ట్ తీసుకోకపోతే మళ్ళా సాయంత్రానికి చాకరీ అమ్మో అమ్మో అమ్మో, నాకెవరు లేరనే కదా పొద్దున్న నుంచి చేసిన చాకరీ చాలక మళ్ళీ సాయంత్రం చేసిన చాకరీ కూడా రెస్ట్ అవసరం. సూర్యం, అమ్మ నీ మంచి కోసం చెప్తుంటే అర్థాలిస్తాను. తల్లి కొడుకులు అంతా ఒకటై నానా మాట్లాడుతున్నారు. 1 2 10 లక్షలు కట్టనిచ్చి చేస్తున్నారు, కానీ నాకు ఇట్లా సుఖం లేదు, సంతోషం లేదు. ఇప్పుడు ఏమన్నావాలి? ఈ ఖాళీ ఏడు పరువులు ఎత్తమన్నావా, పని చేయమన్నావా? రెస్ట్ తీసుకోమంటే మీరు తప్పేమో. కాదమ్మా, కాదు, మీరేమన్నా తప్పు కాదు. తుమ్మిన తప్పే, తగ్గిన తప్పే. మంచి మనసునా విడవంచినారు. 1 2 పరగ 10 లక్షలు ఇచ్చిన పరువు లేదు. కట్టమామల ఆరళ్ళ కదము లేదు. కొన్న భక్తయం నా వైపు కొరగడెప్పుడు. ఈ నాన్న విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ అరుపులేమిటో, ఈ కేకలేమిటో నాకేమీ అర్థం కావట్లేదు. లోపలికి వెళ్ళింది. వార్తా సంగతి మనం అడుగుతాము, ఉదయం అడగకుందాం. అడుగుతాను. ఇద్దరు నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతారు. రేపు అడుగుతాను. నాన్నని ఆస్తి డబ్బులు పంచమని ఎలా దుఃఖనిచ్చే బాల్యమున ముద్దుల ముంచెను ప్రేమతోడా. నే పుట్టిన నాట నుండి పూల మాదిరి పెంచి పట్టము గట్టి నేటికి ప్రాభవమిచ్చిన కన్న తండ్రిని భక్తుక భాగమి మనసు పాపపు కోరిక ఎట్లు కోరదము.
కోరిక ఎట్లు కోరెదన్ తాతయ్య, నానమ్మ, నేను స్కూల్కి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. విజయ్ కొత్తగా బాధాపడుతున్నాను. స్పెషల్ ఏంటి కదా? మా స్కూల్లో ఆటల పోటీలు బాబాయ్. తాత, నాన్నమ్మ, దీవెనలు నాతో ఉన్నా. పాఠశాలను జరిగడి పోటీలందు నేను గెలిచెదనను కొనిచునమ్మి. వారి పాదముల బడి ఏంట్రా అలా కాలు పిల్ల అటు ఇటు తిరుగుతున్నారు? నాతో ఏమైనా మాట్లాడాలా? నేను మాట్లాడాలి. మరి దానికి ఎంత సందేహం ఎందుకు? మాట్లాడండి. అంటే యాక్చువల్గా మీరు ఉమ్. బ్రదర్ మాట్లాడాలి. అసలు మాట్లాడాలన్నది నువ్వే కదరా? అంటే నీకు మాట్లాడడం లేదా? అవసరం లేదంటే చెప్పు, ఆయన బోటు అమెరికా. ఎందుకు అవసరం లేదయ్యా? ఒకటా రెండా 10 లక్షలు ఇచ్చి నేను కొనుక్కున్నాను. ఆ మాత్రం గిట్టుబాటు కాకపోతే ఎలా? పట్నం సంగతి నీకు ఊతకదమే కానీ కొత్తగా ఈ గిట్టుబాటు ఏమిటి? అసలు విషయం ఏమిట్రా? బాగా పరిష్కారం ఉంచుకోవయ్యా. బాగా పరిష్కారాలా? ఏ భాగాలు? ఎవరి భాగాలు? అదేంటి అలా అనేసారు? సూర్యుడు వాడు నాన్న, తమ్ముడు అమెరికాలో ఉంటాడు కదా, మళ్ళీ మళ్ళీ రావటం కుదరదని. ఇప్పుడు ఎలాగో వచ్చాను కదా డాడీ, అందుకని. అందుకని నువ్వు ఎలాగో రిటైర్ అయినావు. ఇవాళ రేపు పొడవు పొడవు మేమిద్దరే పంచుకోవాలి కదా. అదేదో ఇప్పుడే ఇస్తే ఎవరు వాళ్ళు తీసుకొని డెవలప్ చేసుకోవచ్చు డాడీ. ఏమిటి ఇలా చేస్తున్నారు? అది కాదయ్యా, ఇప్పుడే అనుకుంటే మంచిది కదా. లేకపోతే ఇంకొన్ని రోజులు ఆగామనుకోండి, ఆ వచ్చే కష్ట డబ్బు అయిపోతుంది. డబ్బు పంచుకోవడానికి ఏముంటుంది? ఓహో, ఇదంతా నీ నిర్వాహకమా తల్లి? రామలక్ష్మణుల కలిసిన నా కొడుకుల మధ్య ఈ పప్పకాలు చిచ్చు పెట్టావా? ఓయబ్బో రామలక్ష్మణులు, ఒకళ్ళు తూర్పు ఇంకొకళ్ళు పడవరా. వీళ్ళు కలవడే కష్టం. ఆ పోలిక వీళ్ళకెందుకులేండి. అయితే ఇప్పుడు ఏమంటావే? నేనేమి అనట్లేదు అత్తగారు. అనేది ఏదో మీ అబ్బాయిలే అంటున్నారు. ఏమండి, నేను గొంతు తీసుకొని వస్తుంటే మీరెక్కడ మాట్లాడండి. 10 లక్షల కట్నమిచ్చి నిన్ను కొని ఇచ్చే మా తండ్రి నీకు కాడా? మా దక్కెడి భాగ్యం వచ్చే భాగ పంపకమున చేసి బాగుపడుమా. వస్తుంది 10 లక్షల కట్టం పట్టం అలా సమయ సందర్భం లేకుండా నీ కట్టం గడవండి. నువ్వు నోరు నాన్నగారు బాగా కనిపిస్తారు. నిమ్మకి నీళ్ళని కూర్చున్నాడు ఆయన. ముందు ఆయన పెరిపించారు. సూర్యకాంతం, నువ్వు ఎవరినైనా ఏమన్నావు? మీ మామగారి జోలికి వస్తే మటుకు ఊరుకునే చూసారా ఎలా పెట్టేస్తుందో? ముందు ఆయన నమ్మించండి. నోరు మూసుకోలేదా? బ్రదర్, అసలు ఏంటి? అసలు ఏం మాట్లాడాలనుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు? వదిన, నువ్వే టాపిక్ మొత్తాన్ని డైవర్ట్ చేసేసావు. కాసేపు నువ్వు సైలెంట్ గా ఉంటావా? దండం పెడతాను. అదేదో మేమే మాట్లాడుకొస్తాం. సరే మీరే తెలుసుకోండి. నాన్న, ఇందులో ప్రత్యేకంగా అడగాల్సిందే ఉంది. మనకే పోట్లు వస్తున్నాయి నాన్న. ఉన్నట్టు పంపకాలు దీపం అదే ఉన్న 2-3 ఐటమ్స్ ని ఇలా అదేలా అంటే సరిపోతుంది కదా డాడీ. మాట్లాడాలి.
కష్టమే. రిటైర్ అయ్యి రాగానే భాగాలు పంచమంటే కష్టమే. నాన్న పదవి విరమణ చేసిన పాటిగానే పంపకం చేయుచు పరగుమంచు వెంటనే విముకోగట వెగట నిజము. తమ్ముడు ఊరిక వెళ్తాడు కదా, తమ్ముడు ఉంటాడు. తమ్ముడు ఉండడు చాలా తప్పదాయి. ఇంకా నేనేం మాట్లాడాను? నా కొడుకులు ఇంత దురదృష్టి గలవారని ఆనందపడాలా? రిటైర్ కాదుగానే ఆస్తులు పంచబట్టున్నారని బాధపడాలి. నాలో శక్తియుక్తులని ఉడిగిపోయాయని ఆక్రోశించాలి. తెలుసుకోలేక నిశ్చయించుకోలేదు. నోటు మాట రావడం కానీ ఎందుకంత అయిపోతున్నారు? ఉన్న ఇద్దరు సన్స్కి ప్రాపర్టీ పంచిచ్చేసి హాయిగా రాజాలాగా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. రిటైర్ కూడా అయిపోయారు. ఈ టైంలో ఇంకా నీకు ఈ ఆస్తుల గురించి ఎందుకు డాడీ అంత ఆశ? ఆస్తుల మీద ఆశ అదే కనుక రాకుంటే మీరు ఇలా ఉండేవాళ్ళ? తాత ముత్తాతల దగ్గర నుండున్న పొలములన్నీ చదువు పంపినాను. వారికి ఉద్యోగాన్ని వార పొలమును భార్గవ అమెరికా బయలుదేరుటకునై పెద్ద మేడ అమ్మకం పెట్టినాను. నీదు పెళ్ళిళ్ళకై వెనక చేసి తోడళ్ళకై నగల్ కొనగలే. ఇల్లు బలములు జాగాలు ఇష్టరీతి నీదు కోరుల నవ్వుతో వెలగినాను. నాకు ఆస్తిపై ఆశ నాడు గలదే. ఈనాడు కనపడుతున్నా మీ కళ్ళకు. అయినా మీ కట్టిన డబ్బులు కూడా నేను తీసుకోలేదే. అది మీ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాను కదా. క్షమించాలా? ఇదే నాన్న ఆస్తి మీద ఆశ. క్షమించద్దు, మా ఉద్దేశం అది కాదు. ఇంతగా ఎదిగిన కొడుకులు ఇద్దరు ఉన్నాం కదా, మీ రెస్పాన్సిబిలిటీస్ మేమిద్దరం షేర్ చేసుకుంటే మీకు అంత ఇబ్బంది ఉండదు కదా అని మా ఉద్దేశం. పుండు మీద కారం రాసి ఉప్పు ఉప్పు అని ఊదినట్టుంది మన ప్రేమలు వీళ్ళకి అర్థం కావు. రెక్కలు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎన్నాళ్ళు మీ అదుపులో ఉండాలి? ఇదే వాళ్ళ ప్రశ్న. పక్షి రెక్కలొచ్చి పై పైకి ఎగరలే, పట్టుకుందమన్న పరుగు పోదే. పిల్లలెల్ల పెరిగి పెద్దవారైనచో తల్లిదండ్రులు వెంట తండ్రియుడా. వాళ్ళని కని పెంచి వాళ్ళ కష్ట నష్టాలు తీర్చి చదువు సంఖ్యలు చెప్పి విద్యావంతులు చేసిన మనం వీళ్ళ పచ్చల పడుండాలా? వీళ్ళకి మనం ఏం తప్పు చేశాము? ఏం తప్పు చేశాము? నవమాసములు మోసి నయముగా కని పెంచి అల్లారు ముద్దుగా అలరు చేసి
నీకు ఏ కష్టం రాకుండా నేను పువ్వుల్లో పెట్టుకుని చూసే బాధ్యత నాది, సరేనా? మమ్మీ అంట మమ్మల్ని నిజీష్టాన్ని మమ్మీ గారు చేసి సుగంధాలే పరిమళాల్లో పెడతారా? బాధపడతా. ఏమైందండి అసలు? ఏమో చెప్పారు అన్నది దాంతో అంత ఎక్కడెత్తున్నారు, బాధపడుకుని ఓదార్పు యాత్ర చేసేస్తున్నారు. అన్న చిన్న మ్యాటర్, దీనికి అంత ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరమే లేదు. మేము కొడుకులమైనతో మీరు అంత ప్రాపర్టీ పంచించి ఆదరమున మమ్ము సంతోష పెట్టుచు అసలుడింకా కొడుకులం కాదని మేము కోరమే, కొడుకులం కాదని మేము కోరమే. మీరు మా కొడుకులు కాదన్నారా? నీ నోటికి ఆ మాట ఎలా వచ్చిందిరా? మీ నాన్న ముఖం వైపు కన్నెత్తి చూడ సాహసిస్తున్న నువ్వు అంత మాట ఎలా అనగలిగావు? నిర్మోహమాటంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నీరు పెళ్ళాలా నీరు పెళ్ళా కూడా ఆస్తి లేకుండా రావద్దని నూరికి వచ్చినారు కదా. లక్ష్మి శాంతించు శాంతించు. మన కడుపున పుట్టిన పిల్లలేనండి. నేను ఉప్పుపాలు పోసి పెంచిన వాడేనా? నీ చేయి పట్టుకొని నడిచిన వాడేనా? లేకపోతే లేకపోతే ఎక్కడైనా ఎక్కడైనా మాట్లాడతారా? ఇలా ఎలా మాట్లాడగలరండి? ఎలా మాట్లాడగలరు? ఎలా మాట్లాడగలరు? కాలం లక్ష్మి, కలికాలం. కలికాలం ఎంతటి వాటినైనా స్వార్థపరులు చేస్తుంది, చివరకు నేరస్తుని కూడా చేస్తుంది. చిరకాలం అస్థిరమైన ఆస్తులను పెట్టుకొని వేలాడాలన్న ఆశ మాకు లేదురా. అసలు ఆస్తులు కూడా లేవు. ఇద్దరు కొడుకులు రెండు భుజాలే మేము నడిపిస్తారని మాత్రం ఆశించారు. ఒక్కసారిగా మీరు ఆస్తులు పంచబడేశారు. ఆకలి తడబడ్డాయి, పేగు బంధం వెలిపెట్టు. ఈ ఆస్తి నా స్వార్జితం. దీన్ని పంపకాలు చేయడం నాకు ఇష్టం లేదు. ఇక మీరు వెళ్ళవచ్చు. ఏమిటన్నా ప్రచారం చేస్తున్నారు? ఏదో ఆలోచనలో సతమతం అవుతున్నట్టుంది. ఇక మన బ్రతుకంతా ఆలోచనతోనే గడుస్తుంది. మనం అల్లారు ముద్దుగా పెంచుకున్న మన పిల్లలే మన మనసు తెలుసుకోలేదు. ఇప్పుడు మనకెవరింకా ఆదరిస్తారు, మనకెవరు విలువనిస్తారు? అలా అనకండి. మన పిల్లలు ఎలా ఆలోచించినా చివరికి మన మాటే చెల్లుతుంది కదా. సరే, వాళ్ళ ఆలోచనలో కూడా కొంచెం న్యాయం ఉందని మనం ఎందుకు ఆలోచించకూడదు? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నిన్న అంత కోపడ్డావు, చిన్నవాడి మీద చేయి కూడా చేసుకున్నావు, తిరిగి ఇప్పుడు ఇలా? మిమ్మల్ని ఎవరైనా ఏమైనంటే నాకు కోపం వస్తుందండి. అందుకని వాడి మీద చేయి చేసుకున్నాను. మిమ్మల్ని ఎవరైనా ఏమన్నంటే నేను ఊరుకుంటానా? ఇప్పుడు ఈ మార్పులో నీకు కారణం? రాత్రంతా నిద్ర పట్టలేదండి. నిన్న జరిగిన సంగతులన్నీ మననం చేసుకున్నాం. బాగా ఆలోచిస్తే వాళ్ళు కాస్త తొందరపడింది. వాళ్ళ ఆలోచనలో కూడా కొంచెం న్యాయం ఉందని అనిపించింది. వాళ్ళు ఎందుకంత తొందరపడ్డారోనని వాళ్ళని అడిగాడు. అత్తే మళ్ళీ వాళ్ళతో మాట్లాడావా? అవునండి. పిల్లలు అలా ముఖంగా ఉంటే నా కన్న కట్టు తగ్గిపోయింది. చిన్నవాడు ఏమన్నాడు? ఉన్న విషయం బయట పెట్టాడు. ఉన్న విషయం వాడు అన్నాడు,
నీకు ఎందుకలా నాన్నతో మాట్లాడాలని చెప్పాలనుకుంటున్నాను. అమెరికా వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి అక్కడే సెటిల్ అయిపోతే బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది అనిపించింది. అందుకే గ్రీన్ కార్డుకి అప్లై చేశాను. గ్రీన్ కార్డు కూడా త్వరలోనే వచ్చేస్తుంది. అలాగే ఓ మంచి ఇల్లు చూసి దానికి కూడా నేను ఎప్పటి వరకు సేవ్ చేసుకున్న సేవింగ్స్ని పెట్టి మిగతా డబ్బులు కొంత గడువు అడిగి ఇదిగో ఇండియాకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత డాడీ రిటైర్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా ఇద్దరు సన్స్కి ప్రాపర్టీస్ ఎలాగ షేర్ చేస్తాను కదా అంటే డాడీ ఏంటి అలా ప్లేట్ తిప్పేశాడు. ఇప్పుడు కనుక డాడీ ఆ షేర్ ఇవ్వలేదనుకో నేను అక్కడ పెట్టిన గడువు నా పరువు అనిపోతాను. నేను ముందు కట్టిన డబ్బులు కూడా మళ్ళీ వెనక్కి రావాలి వాళ్ళ రూలు. అప్పుడు నా పరిస్థితి ఎలా అవుతుంది తెలుసుకుంది. బిగ్గర్ దాని బెగ్గర్ అంటారు వాళ్ళు. అంటే అడుక్కు తినేవాడి కన్నా అధ్వానం అయిపోతారు. నేను చెప్తే ఎలాగో నమ్మి కాబట్టి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో డాడీ కన్విన్స్ చేయాలి. ప్లీజ్ మమ్మీ. అలా వాడు వికారం అవుతారనే సరికి కన్నకడ పెద్దవాడిని కూడా అడిగానండి. మమ్మల్ని కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఎంత ఉన్నత పరిస్థితి తీసుకొచ్చారు. ఉన్న ఆస్తి ఉన్న పొలాన్ని ఇంటిని కూడా అమ్మి మా కోసం వెచ్చించి త్యాగం చేశారమ్మ. మీ త్యాగాలు మేము మరవలేదు కాదు. కానీ అమ్మ ఈ రోజుల్లో కుటుంబ ఖర్చులు ముఖ్యంగా పిల్లల చదువులు ఆకాశాన్ని అందుకున్నారు. భరించలేని పరిస్థితి కాబోతుంది. తమ ఎలాగో అమ్ముకుంటానంటున్నాడు. కోడల పరిస్థితి మీకు తెలియదు కదా. అందుకే ఎలాగోలా పార్టీషన్ చేస్తే వచ్చేదాంతోనైనా తృప్తిగా హాయిగా పిల్లలు చదివించుకుంటూ బతకచ్చని ఉద్దేశంతోనే తమ్ముడిని సమర్థించానమ్మా. అంతకు మించి వేరే ఏం లేదమ్మా. నువ్వే ఏదైనా చెయ్యమ్మా. వాడలా అనేసరికి నేనేం మాట్లాడలేకపోయానండి. మనమంటే మీ సామర్థ్యంతో ఎలాగో పిల్లల్ని చదివించుకున్నాం, ఉద్యోగాలు ఇప్పించాం, వారికి ఒక బాధ్యత చేశాం. కానీ వాళ్ళ అరాపరా జీతాలు వాళ్ళు ఎలా నెట్టుకు రాగలరు? మన పిల్లలాగా వాళ్ళ పిల్లలు కూడా ఏదో చేయాలి కదా. అందుకని వాళ్ళు చెప్పిందే నిజం అనిపిస్తుందండి. నువ్వు వాళ్ళ సైడ్ చేరి నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తావన్నమాట. అది కాదండి. వాళ్ళు బాధపడుతుంటే మీరు తట్టుకోగలరు, వాళ్ళు నిప్పిస్తుంటే మనం తట్టుకోగలము. అందుకని నేనేమి మాట్లాడలేదు. వాళ్ళనే కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళు ఆలోచించాలి. నాకు మన పిల్లల మీద ప్రేమే కానీ ముఖమే. రిటైర్ కాగానే ఆస్తులు పంచమనేసరికి ఒకసారి కన్నవాళ్ళమే కానీ తప్పసలం కాదు కదా. మీకు చెప్పగలిగినంత దాన్ని తెలిసిపోయింది. ఒప్పుకున్న తర్వాత నేను కాదంటానా? థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ మమ్మీ. నాన్న మమ్మల్ని అబద్ధం చేసుకోకుండా ఒప్పుకున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ డాడీ. అమ్మా మీకు కూడా చాలా థ్యాంక్స్ అమ్మా. నాకెందుకురా అంతా మీ నాన్నగారు. అవేవో డాక్యుమెంట్స్ ఉన్నారు కదా, తీసుకురండి, నాన్నగారు సంతకాలు పెడతారు. ఉదయం ప్రిపేర్ అయిందన్నమాట. ఆటో వెంటనే అమెరికా వెళ్ళిపోవాలి కదా.
నాన్న ఇక ఇంటి విషయంలో ఈ పక్కన ఆ వంటగది ఈ గది ఒకవైపు, ఆ పక్కన ఆ గది ఆ స్టోర్ రూమ్ ఒకవైపు, ఇక ముందు వెనుక బసారాల మధ్య హద్దు కాయించేస్తే చిరసగం అయిపోతుంది. అంటే బ్రదర్ అంటారు కదా, సో సౌత్ నేను తీసుకుంటాను అన్నాడు. సో సౌత్ అన్నయ్యకి, నేను నార్త్ తీసుకుంటాను. ఇక మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సిటీలో ప్లాట్లు నాన్న, సిటీలో ప్లాట్లు ఉన్నాయి కదా, చెరొకటి మీరు ఆల్రెడీ ఉన్నారు కదా, మా పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఎలాగ మా పేరు మీద రిజిస్టర్ చేసేది కదా డాడీ, ఇంకెవరి వాళ్ళు తీసేసుకున్నాం, మళ్ళీ చేంజెస్ రిజిస్ట్రేషన్స్ ఈ గొడవ అంతా ఉండదు కదా. నెక్స్ట్ అది ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కలిపి 40 లక్షలు నాన్న. మీరు బ్యాంకులో డిపాజిట్ చేసింది 20 లక్షలు. 40 + 20 60 lakhs, చెరో 30 lakhs షేర్. ఇంకా సరే అన్నీ పూర్తయినట్లే కదా. అదేంటండి అప్పుడే ఉంటారు. మామయ్య గారు అత్తయ్య గారు ఎక్కడ ఉండాలి? మామయ్య గారు పింఛన్ డబ్బులు వచ్చినప్పుడు ఎవరికి అవసరం అయితే అది నాన్నదే కదా. ఇప్పుడు ఇస్తున్న ఆస్తులన్నీ కూడా ఆయనే కదా. వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళ మందు మాకు మంచి చెల్లి ఎవరు చూస్తారు? అప్పుడు తెలిసి అవన్నీ ఎవరు చూస్తారు? పెన్షన్ డబ్బులు కూడా వాళ్ళే తీసుకుంటారు. ఇవాళ అంత ఆలోచిస్తున్నారు. పెన్షన్ పంచడం నాకు ఇష్టం లేదురా. అది నేను పడ్డ కష్టానికి నాకు రాబోయే కష్ట ఫలితం. అది నేను ఎవరికి ఇవ్వను. పెన్షన్ కూడా పంచుకుంటారా? అదేంటయ్యా, అన్నీ ఇచ్చేసారు కదా, పెన్షన్ మాత్రం మీకు ఎందుకయ్యా? మిమ్మల్ని పూలో పెట్టుకుని మేము చూసుకుంటాం కదా, మీకేం కావాలని అవసరం తీరుస్తాం కదా, ఇక ఆ పెన్షన్ మీకు నాన్నకు ఉద్యోగ జీవితం నాణ్య ఫలము పెత్తనంబున వచ్చరి దాన్ని నాన్నకెళ్ళు చుటనయముగాదే మనము చేగున్న తల్లిదండ్రి మనుట ఎట్లు, మనము చేగున్న తల్లిదండ్రి మనుట ఎట్లు. ఇవ్వండి, వాళ్ళని మనం బాగా చూసుకుంటాం. అందుకే అనుమానం లేదు కదా. ఇక వాళ్ళు ఎక్కడ ఉందో అది మాత్రమే తెచ్చండి. వాళ్ళు ఎక్కడ ఉండాలంటే ఇప్పుడు అంటే ఫాదర్ అండ్ మదర్ని ఒక్కలే భరించాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఏం చేద్దామంటే చెరొకరిని షేర్ చేసుకున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? మమ్మల్ని పంచుకుంటారా? అంతే మా ఉద్దేశం అది కాదమ్మా. ఎలాగో మీ తీరు చూసుకోవాల్సిన బాధ్యత మాదే కదా. అందుకే చెరొకరిని ఉంటున్నాను. పెళ్ళైన నాటి నుంచి మీ నాన్న వదిలి వారం రోజులు కూడా నేను ఉండలేదు. కష్టమో నష్టమో సంతోషమో దుఃఖమో అన్నీ కలిసి అనుభవించాం. కానీ ఇప్పుడు తప్పదు కదా. అది కాదురా, ఏం మాట్లాడుతున్నారు? మా శరీరాలు వేరైనా మనసు ఒకటేనా? అలాంటి మమ్మల్ని మీరు విరోధిస్తారా? మీరు అసలు కన్న కొడుకులేనా? మీ అమ్మ చెప్పినట్లు మమ్మల్ని దూరం చేయడం అంటే మమ్మల్ని చంపటమే. తెలియదు, ఏదో మాట్లాడింది. నువ్వు కూడా అన్ని తెలిసిన వాడు ఈ వయసులో మమ్మీ నదులు ఉండలేను అంటే తప్పదురా. పోనీ ఒక పని చేయండి, మమ్మల్ని ఇద్దరిని మీ ఇద్దరి దగ్గర చనిపోతారాలు ఉంచుకోండి. మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. చురుకు దగ్గర అంటే మిమ్మల్ని నేను అమెరికా తీసుకెళ్ళాలా? ఒకసారి ఇద్దరు అమెరికా వెళ్ళి రావాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? కానీ అమెరికా పాస్పోర్ట్ ఎంత ఎగునో తెలుసా? పోవ వీసాకు మరి ఎంత పోవగలదో? పర్మిషన్లు అంటూ లంచాల పట్టుకుంటా కానీ లక్ష ఖర్చులను సంరక్షణముగా లేకపోతే
ఇక్కడే ఉంటాం. మీరు మమ్మల్ని పోషించనక్కర్లేదు. మా పెన్షన్ మాకు చాలు. మా బతికేది మేము బతుకుతాం. అలాగైతే మిమ్మల్ని కలిసి ఉండకపోయినా అలాగైతే మమ్మల్ని నలుగురు వేరే విధంగా అనుకున్నానన్న. ఉన్న ఆస్తిని కొడుకులు ఇద్దరు పంచుకొని తల్లిదండ్రులు వదిలేస్తారని చెప్పి మమ్మల్ని ఆడిపోసుకోవాలి. ఎందుకంటారా మేము ఇక్కడే ఉంటాం కదా. ఉండొచ్చు డాడీ, ప్రాబ్లమే లేదు కానీ కాబట్టి ఇప్పుడు నా కోసం నేను రెంట్కి ఇచ్చుకున్నా లేదా సేల్ చేసుకున్నా వెళ్ళాలి కదా. మరి మా ఉందయ్యా, కొన్ని మోగరిద్దామంటే ఉన్నది ఒక్కటే, అందులో మీరుండాలా మేము ఉండాలా? మసాలా అయితే ఇంకా సర్దుకోవచ్చు. భార్గవ, ఈ పోర్షన్ నా కిరాయికి ఎవరా? బయట వాళ్ళు ఇచ్చిన కిరాయి నేను ఇస్తాను. అలా వేరే మమ్మల్ని కలిసి ఉండలేమంటారా? మమ్మల్ని దూరం చేయగలరా? మీ ఐడియా బాగానే ఉంది డాడీ, కాకపోతే ఏంటంటే పేరెంట్స్ దగ్గరే రెంట్ తీసుకుంటున్న కొడుకు అని బయట నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది డాడీ. అందుకని మీరు చెరుకు దగ్గర ఉండడమే బెటర్. మాకింత విషయం ఇచ్చి చంపేయండి. ఆవేశపడకుండా ఎలా ఉండగలబట్టి పెన్షన్తో పాటు ఆస్తంతా బాడలేనమ్మా. మనల్ని పంచుకుంటారంట. ఇంకెలా చావాలండి? 42 ఏళ్ళ నుంచి ప్రాణానికి ప్రాణంగా కలిసి బతుకుతున్న మనల్ని కన్న కొడుకుని విడదీస్తుంటే ఎలా తట్టుకోగలం? ఇందుకేనా వీళ్ళని నవమాసాలు మోసి కన్ని పెట్టి పెద్దచేసింది? ఇందుకేనా వీళ్ళకి విద్యాబుద్ధులు చెప్పి ఇంత నాడం చేసింది? ఇందుకేనా? చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి. నువ్వైనా చెప్పురా, నువ్వైనా చెప్పురా. ఇందుకేనా మిమ్మల్ని ఇంతటి వాడని చేసి చెప్పమ్మా వీడికి. ఇంత చదువు చదివించి నిన్ను అమెరికా పంపించావే, ఇందుకేనా? చెప్పరా. మీరు చెప్పరు, మీరు చెప్పరు. కావాలంటే మాకింత విషయం ఇచ్చి మమ్మల్ని ఇద్దరిని చంపేయండి. క్యాంప్ కూడా బుక్ చేసేస్తుంది. ఒక్కసారి నువ్వు చూస్తావా? అమ్మా, అమ్మా, ఏం బాధపడకు, నిన్ను హ్యాపీగా చూసుకునే బాధ్యత నాది. నేను కదా అక్కడ పోషించేది నిన్ను. ఒకవేళ నీకు అంతగా అక్కడ నచ్చకపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆలోచించచ్చు. మమ్మీని పోషించేది నేను ఇంకా చావలేదు. మా పెన్షన్ సగం పంపిస్తాను. మమ్మీ పోషణ నా డబ్బుతోనే జరగాలి. పెట్టిన నాటను మీరు మాట చేపట్టిన చేడకను మిమ్మలకు
మనకి ఏర్పాటు రాసి పెట్టాడు. కడకు కాలము లేన నాడునైనా ఏ కలనం వీడమోమని సుఖముననున్నా కుమారుల చేతిలో కలిమిని వాసి వంచనక కారణ కరుణకు చిక్కి రాజుగారి బాధ చూడండి. మీ అక్కులు చమానండిరా. తాతయ్య నాన్నమ్మ బాధపడుతున్నాను. ఆ బ్యాగ్ ఏమిటి? నానమ్మ చెప్పు నానమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇంకా నీకు కనపడేది. నవీన్, నానమ్మ బాబాయ్తో అమెరికా వెళ్తుందిరా. నీకు తాత ఇంట్లో ఉంటాడు తోడుగా. అదేంటి నానమ్మ తాత ఉండటం ఏంటి? ఎక్కడున్నా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కదా. మాకు అదృష్టం లేకుండా చేశారు బాబు నా కొడుకు. చిన్నవాడు, నీకున్న పాటు ఇంగిత జ్ఞానం వాళ్ళకు లేకుండా పోయింది. ఏంటి మావయ్య పిల్ల అలాగే మాట్లాడేది? మమ్మీ మమ్మీ క్యాబ్ వచ్చేసింది వెళ్దామా? ఏయ్, వెళ్దాం. అయ్యో, వదిలే. వదిలే, చేయొద్దులే. నువ్వే నానే పంపిస్తున్నాడు. నేను వెళ్ళనివ్వను. వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నానమ్మ. నవీన్, ఆలస్యం అయిపోయింది. నిర్ణయాలు తీసేసుకున్నారు. తాతయ్య, నానమ్మ వెళ్తే నువ్వు ఒక్కడివి ఎలా ఉంటావు? నా కోరుకుంటే ఎవరు తీసుకుంటారు తాతయ్య? ఎవరు చెప్తారు? నన్ను ఎవరు నిద్రపుచ్చుతారు? వద్దు తాతయ్య, వద్దు నానమ్మ వెళ్ళొద్దు తాతయ్య. అవన్నీ నీకు నీ ఆటపాటలు నాకు దూరం అవుతాయిరా, దూరం అవుతాయి. మమ్మీ అంతా రెడీ అయిపోయాం. లగేజ్ కూడా పట్టుకుని క్యాబ్ కూడా బయట పెట్టింది. ఇప్పుడు ఈ ఏడుపులు పెడబోకుండా ఏంటి మమ్మీ? ఫ్లైట్ మిస్ అయిపోయిందనుకో ఎంత ఇబ్బంది అవుతుంది సార్. ఫ్లైట్ మిస్ అయిన లక్షలు ఫ్లైట్ మింగు వీసా పాస్పోర్ట్ ఖర్చులు వేసులకు ఏడుపుల తోడ ఈ లేటు ఏది? మమ్మీ రావమ్మ, మమ్మీ రావమ్మ, చివరకు పాదమేద. ఈ దగ్గర పురాణాలు తోడు తగ్గి పురాణాలు మెలిపెడుతున్నా. భగవంతుడా, అన్నిలా పరీక్షిస్తున్నావా? పదవి విరమణ చేసి పలుచ చేసి పంపకముల ఆస్తుల పంచివేసి భార్య భర్తల పురుగుల పాలు వేసి లోహములు గూడ కల్పింప లోటగా తాతయ్య, లే, నీళ్ళు తాగు, లే. కూడా రచించింది. ఏ తాతయ్య,
అన్నంగా పెట్టేవాళ్ళు ఎంతమంది? నువ్వు ఒక్కడిని కనపడ ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. దేవుడి సంగతి తర్వాత ముందు మీరు చల్లగా చూస్తే చాలండి. అదేంటమ్మా అట్లా అన్నావు? విడవకుండా తగ్గుతూనే ఉన్నారు. వాడిని మీ పక్కనే పెట్టుకుంటున్నారు. ఇక్కడైనా వాడికి అసలు దూరంగా ఉంటుంది. నువ్వు ఇలా రారా. అలా అంటావా? తాతయ్యకి నీళ్ళు పప్పుతే ఎలా? అరే, నువ్వు చిన్నపిల్లాడు రా, ఆయన దగ్గర వెళ్ళి కూర్చున్నారా? నేను వచ్చి చెప్పాను. నాకు వేరే పనే పాట ఏమి లేదనుకున్నావా? ఒకట రెండ 10 లక్షలు కట్టవచ్చు నీ అయ్యం చేస్తున్నారు. లోపల పని ఎవరు చేస్తారు? ఇంకొక నన్ను రానివ్వక తాతయ్య నన్ను బాధ పెట్టావా అమ్మా? ఒరే, ఈ ఇచ్చులు గచ్చకాయ వదిలి ఇలా వస్తావా లేదా? నువ్వు చిన్నపిల్లాడు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. ఆయన మాయదారు మాట విను. ఇదేమి మాయదారి రోగం కాదమ్మా, మామూలు తగ్గే. వాసుని డాక్టర్ని అడిగిన మందు తెమ్మన్నాను, వాడు తేలేదు. తెచ్చుంటే తగ్గిపోయి ఉండేది. ఏమో ఎవరు తెలుసా? మామూలుగా మాయదారు రోగమో. అమ్మా అమ్మా, తాతయ్యను హాస్పిటల్ తీసుకెళ్ళి పరీక్షలు చేస్తే ఏ జబ్బు తెలిసిపోతుంది కదమ్మా. అయ్యే, అదక్కడే తక్కువ పడక ఇంట్లో డబ్బులు ముందుతున్నా అనుకున్నావా? టాబ్లెట్కే దిక్కులేదు ఇక్కడ. ఇంకా డాక్టర్ పరీక్ష కూడానా? రారా, స్కూల్ టైం అయిందని చెప్తున్నానా? వెళ్ళుదాను మాది మీ మామూలు. నేను వచ్చే వరకైనా తాతయ్య జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత చూసుకుంటానే? వా! కోట్లు కూడా పెట్టారుగా, చూడక వస్తానా? ఒకటా రెండా 10 లక్షలు కట్టుకుంటా. ఎందుకే నాన్న నన్ను ఆడిపోసుకుంటాం? నాన్న సంపాదన అంతా మనమే కదా పోసుకుంది. సంపాదన ఎందుకు వచ్చేసేది? అసలు ఏమీ లేకపోయినా నాన్న చూడాల్సిన బాధ్యత మనకు లేదా? చూసుకుంటూనే ఉన్నాగా. అమ్మాయి అవ్వకపోతే ఇంత గొడవ వచ్చేసింది. పిల్లాడికి ఎక్కడ అనుకుంటుందేమో నాకు భయం. పిల్లాడు ఈయన పిల్లాడు వదలడు. వాడికి ఏమన్నైతే అమ్మో చాలా కష్టం. భయం వస్తుందండి. మామూలు తగ్గింది. ఏమో ఎవరికైనా చూసారా, విడవ కూడా తగ్గుతూనే ఉన్నారు కదా. కనబడలేదా? తాతయ్య వస్తా, సాయంత్రం త్వరగానే వస్తాలే. బాయ్ తాతయ్య. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. చూసారా, వాడు ముద్దు పెట్టుకుంటే వద్దని చెప్పచ్చు కదా. చూడండి, అది ఏ డబ్బైనా కావాలండి, కానీ పిల్లలు కట్టుగా కాస్త దూరంగా ఉంటా పెట్టి పైగా ముద్దులే పెట్టండి. వాడు ప్రేమగా దగ్గరకు వస్తుంటే కాదనలేదు, బలహీనత ఉందన్నాడు. ఆ బలహీనత మా ప్రాణం మీదకి వచ్చింది. వద్దండి, వద్దు. ఇక్కడే ఉండు. మన మాట వినరు. అమ్మో, నా కొడుకు ఎవరైతే నేను తట్టుకోగలనా? ఇలా ఇంట్లో వద్దే వద్దు. వద్దు వద్దు అంటే నాన్న ఎక్కడికి వెళ్తాడు? వాడికి ఎవరైతే నా వల్ల కాదు, నేను తట్టుకోలేను. ఎవరు మాత్రం తట్టుకుంటారమ్మా? నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఇది పొడి తగ్గే 2 రోజులు తగ్గిపోతుంది. దగ్గరికి తగ్గుతుంది కానీ నువ్వు ఇంకెందుకో బాధపడుతున్నావు అనిపిస్తుంది. ఎలాంటి వారివి ఎలాగైపోయావో తెలుసా? కన్నులు ధారలై చెలిమ కాదిన ఎత్తుల కాలదొచ్చే నీకు అన్నము గిట్టదాయే కలికాలం మానసమంతగాల్చే లేకులను మౌనందున కూర్చొని దుఃఖపు చారలేని కన్నులను చెప్పి చూడగల కత్తలికమ్మ మాకు తెలుపుమా. నేను బాగానే ఉన్నాను, కాకపోతే మీ అమ్మ గుర్తు
పెళ్ళైన దగ్గర నుండి ఒకరిని విడిచి ఒకరు దూరంగా శరీరాలు రెండైనా ప్రాణాలు ఒక్కటిగా బతుకు విడిపోయిన పక్షుల్లాగా అక్కడ అది అయిపోయామని బాధ మనసును బలిపెడుతుంది, మానసికంగా కృంగతీస్తుంది. ముసలితనంలో పెళ్ళం లేదన్న బాధ ఏమిటో విచిత్రం కాకపోతే ఆ బాధకి కట్టం కాదులే, వదిలేసాయి. మీ తండ్రి కొడుకుకి తిరిగి అర్థమయ్యే బాధ అది. ఎలా వదిలేస్తాను? నా కొడుకే ఉన్నది, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను. మరి పేరు చెప్తావే? ఏం చేద్దాం, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రండి చెప్పండి. అసలు మనిషికి ముసలితనం ఎన్నికించావు? 60 దాటగానే అంతం చేస్తే ఆనందంగా ఉండేది. ముసలితనం మనిషికి ముసల చేసి రోజులనిచ్చి పీడించి రోగి చేసి బంధముల తెల్చి దైన్యపు బాధలిచ్చి చావు మనకుండ ఒకసారి చంపరాని ఆ స్టూడెంట్స్ మీరందరూ హాస్పిటల్ గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ ఇంటర్వ్యూ చేయండి. లోపలికి రండి సార్. ఇది మా ఆఫీసు కమ్ విజిటింగ్ హాల్. ఏంటి ఆఫీసు కమ్ విజిటింగ్ హాల్ అంటున్నారు? ఇక్కడ ఒక బెడ్ ఉంది, దానికి ఒక మనిషి ఉన్నారే. అదొక ఎమర్జెన్సీ ఏంటి సార్? అంటే అంటే వీళ్ళ అబ్బాయి ఈ పెద్ద మనిషిని తెచ్చి చేర్చుకోమంటే బెడ్ ఖాళీ లేదు అని చెప్పి రిజెక్ట్ చేశారు. కానీ బలవంతంగా ఇక్కడే ఉంచి వదిలిపెట్టారు. ఆయన బాధ చూడలేక నా బెడ్ ఇచ్చి తాత్కాలికంగా అడ్జస్ట్ చేశారు. యు ఆర్ గ్రేట్ సార్. మీరు మాటల్లోనే కాదు చేతల్లో కూడా ఆదర్శంగా ఉన్నారు. గుడ్. నవీన్ లోపల రా. స్టూడెంట్స్ ఆశ్రమ గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న వారిని ఇంటర్వ్యూ చేయండి. నవీన్ ఈ పెద్ద ఇంటర్వ్యూ చేసి వివరాలు నమోదు చేయండి. ఓకే సార్. మాస్టారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక టీచరు ఒక విద్యార్థి వచ్చారు. లేచి మీ వివరాలు చెప్పండి. నాకే ఇంటర్వ్యూలు వద్దండి, నేను ఎవరికి ఏ నిజాలు చెప్పండి, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఈ కొత్త కూడా విన్నట్టుంది. చూడు పెద్దయ్య, ఇంటర్వ్యూ వద్దులే కానీ నువ్వు చేయలే. నిన్ను చూసి 2 మాటలు మాట్లాడి వెళ్తానులే. మాస్టర్ ఏమండి? ఇది నువ్వెవరు బాబు? ఏంటి బాబు? ఇప్పుడు మీ తాతయ్య అవును సార్, మా తాతయ్య నన్ను కన్న తండ్రికి కన్న తండ్రి. మరి ఇక్కడ ఉన్నారే? అదే అర్థం కావడం లేదు సార్. చెప్పు తాతయ్య, చెప్పు. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు లేవని అడిగితే నానమ్మ మీద వెనుకపడ్డామని
బాబాయ్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తే అర్జెంటుగా అమెరికా వెళ్ళామని చెప్పారు. తప్పకుండా అమ్మ నాన్న ఇంత మోసం చేస్తారా? రోగమని అడిగిసలో డబ్బను పెట్టి కరణ తండ్రిని బయటకు వదలద్రోసి నన్ను వృద్ధాశ్రమంలో చేర్పిస్తే నువ్వు బాధపడతావని అలా చెప్పుకుంటారులే. అలా అంటారే కన్న తండ్రిని కర్కశంగా వృద్ధాశ్రమంలో చేర్పించి అమెరికా వెళ్ళామని అబద్ధం చెప్తే బాధ ఉండదా? నాన్న, ఆ పాడు దగ్గు నన్ను బాధ పెట్టింది కదా, అది నీకెక్కడ అడ్డుకుంటుందో నాన్న. అన్న తండ్రి ప్రేమ అలా చెప్పించుంటుంది అంతే. ఇంత చేసినా ఇంకో కొడుకు కూడా వెతికేసుకొస్తున్నావా? ఏది తగ్గేది ఇప్పుడు ఏమైంది? నేను బాంధవ్ గారు టాబ్లెట్లు సిరప్ తెచ్చిచ్చారు, తగ్గిపోయింది. అంటే టాబ్లెట్లు సిరప్ తో తగ్గే డబ్బును పెద్ద జబ్బుగా చూపించి మిమ్మల్ని ఇలా వృద్ధాశ్రమానికి పంపారా? ఇదంతా అమ్మే చేసి ఉంటుంది. అమ్మ చెప్పిన మాట నాన్న ఎలా చేశాడు? చిచ్చి ఇద్దరే స్వార్థపరులు. కన్నవారిని ఎలా నిందించకూడదు. కన్నవారిని ఇలా ఆశ్రమంలో ఉంచొచ్చా మాస్టారు? చూడండి, ఈ మాస్టారు మెత్తటి మనిషి అండి. కొడుకు తన్ని అనాథను చేస్తున్నా పల్లెత్తు మాట కూడా అనలేదు. ఎడ్డు ఖాళీ లేదు చేర్చుకోను అంటే నన్ను బ్రతికిలాడాడు. ఏదో ఒక మూల తలదాచుకుంటాను అని బాధే పడ్డాడు. పాపం, ఆ ముసలాయన బాధ చూడలేక నా బిడ్డ ఇచ్చి ఇక్కడ ఉంచాను. నిజంగా మీకు దినవాంధువులు. నవీన్, తాతయ్య నువ్వు కావాలని పట్టుబడితే మీ వాళ్ళు వింటారేమో. వారు మూర్ఖులు మాస్టారు. వాళ్ళకి తగిన శాస్త్ర చేస్తేనే వింటారు. దీనబాంధ గారు రానా? నన్ను ఇక్కడ 4-5 రోజులు ఉంచుకుంటారా? ఈ ఆశ్రమంలో ఎంతో మందికి సేవ చేస్తున్నా. నీకు చెయ్యమా? నీకు కావాల్సినన్ని రోజులు ఉండు. నవీన్, ఈ విషయాలన్నీ మీ తాతయ్య కూడా చెప్పు. నవీన్, మరి నువ్వు ఇక్కడ ఉంటే ఎట్లా? మనం వెళ్ళొద్దు. మాస్టారు, నేను తప్పిపోయానని దొరకలేదని మా అమ్మ నాన్నలకు చెప్పండి. ఒక మంచి పని కోసం అబద్ధమన్నా తప్పుండదు. వద్దు నాన్న, నువ్వు తప్పిపోయావని తెలిస్తే మీ అమ్మ నాన్న తట్టుకోలేదు. అలా అంటారే తాతయ్య? కొడుకులు దూరమైతే నువ్వు బాధపడలేదా? నానమ్మకు దూరమై నువ్వు నరకం అనుభవించలేదా? ఆ బాధ వాళ్ళకు తెలియాలి. నువ్వు నా మాట వినాల్సిందే. నా మీద ఒట్టు. నీకు మాట్లాడొద్దు. మీ అందరూ సహకరించండి ప్లీజ్. నువ్వు ఒక మంచి పని చేస్తావంటే ఆ సహకారం నీకు పూర్తిగా ఉంటుంది బాబు. థ్యాంక్స్ అండి. దీనబాంధన్నారు, చెప్పనైనా? మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా? తప్పకుండా. ఇంకా ఇదే కథ నడిపిస్తుంది. హలో హలో, నమస్కారం అండి. నమస్తే మాస్టర్ గారు. అలాగే తప్పకుండా ఉంటానండి. నవీన్, బాబు నవీన్, ఇలారా. మీ అమ్మా నాన్న వాళ్ళు వస్తున్నారట. ఇప్పుడే ఆచార్య మాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు. రానివ్వండి, వాళ్ళు అటో ఇటో తేలిపోవాలి. బాబాయ్ కూడా రావాలి. మీ బాబాయ్ ఆల్రెడీ వచ్చి ఎయిర్పోర్ట్లో దిగాడట బాబు. లొకేషన్ షేర్ చేయమంటే చేశాను. ఈ విషయాలన్నీ మీ తాతయ్యతో చెప్పు. వస్తావుగా? పడుకోనియండి, అందరూ వచ్చాక లేస్తారు. మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా? ఆ?
కోసం ఎక్కడెక్కడ వెతికించావో తెలుసా? నువ్వు లేకపోతే మేమేమైపోవాలా? పుణ్యముల పంటగా పంచ ప్రాణాలు నీవెగా మాకు లేకుండా చేయము నీకు లోటు. పట్టి నిన్ను వీడి ఉండుట తలవియగునే. అదేంటమ్మా, నేను దూరం అయ్యా కానీ మిమ్మల్ని దూరం చేయలేదు కదా. అదేంటమ్మా, కన్న కొడుకు కనిపించకుండా పోతే ఏ తల్లిదండ్రులైనా బాధపడతారా? మా తాతయ్యకి 2 కొడుకులు దూరమయ్యారే, అదెంత బాధపడ్డాడు. అమ్మా, నీ భర్త నీ దగ్గర ఉన్నా కొడుకు దూరమయ్యామని తల్లడిల్లావే. ఇంతకాలం 2 కొడుకులు లేక భార్య దూరమై తాతయ్య ఎంత బాధపడ్డాడో తెలుసా? నాయమ్మ కూడా భర్తకు దూరమై పెద్ద కొడుకుకు దూరమై అక్కడ ఎంత విలపించిందో తెలుసా? ఈ బాధ దుఃఖం గురించి క్షణమైనా ఆలోచించారా? నేనే తప్పు చేశానండి. మీ ఆజ్ఞానంతా నేను మీరేనా? ఎందుకంటే నాకు ఇంత అన్యాయం చేశారు? నేను నీకు అన్యాయం చేయడం ఏంటి? ఏమంటున్నావు? నాన్న, మీరు 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 ఏంటి మీరు? డాడీ డాడీ నీకేం కాలేదా? ఏం కాలేదంటే అయింది, చాలా అయింది. అయితే తాతయ్య నిన్ను నూరే బ్రతుకుతాడు బాబాయ్. ఇదంతా నాటకం నేనే ఆడించాను. మీ ఇద్దరు తాతయ్య చనిపోయాడని చెప్తే తప్ప నారని ఇలా చేశాను. రేయ్! అంటే నేను అక్కడ నుండి రావడం కోసం బతుకున్న తాతయ్యనే చంపేస్తాను. నీకే బుద్ధి కాకుండా అయినా తాతయ్యని చెప్పడం నేనెప్పుడు చంపాను బాబాయ్? మీ అన్నదమ్ములు ఇద్దరు ఎప్పుడో చంపేశారు కదా. ఏంటని నువ్వు మాట్లాడేది? ఇంతవాడు చనిపోయినప్పుడు కదా తాతయ్య చెప్తాడు. చెవిటిదంతా వాడు చెప్పింది నిజమేనా? ఆస్తి పంపకాలు చేయమని అడిగి నన్ను కొంత చంపేశారు. మా భార్య భర్తలు విడదీసి ఇంకొంచెం చంపేశారు. ఇప్పుడు నువ్వు నన్ను అనాథాశ్రమంలో చేర్పించి పూర్తిగా చంపేశావురా. ఇప్పుడు మిగిలింది జీవోత్సవమేనా? ఈ జీవోత్సవానికి నా భార్యను పిలిపించి నాకు చూపించి మళ్ళీ జీవం పోస్తున్నాడు రా నా మనవడు. నవీన్, నానమ్మ, నవీన్, నన్ను మీరే బ్రతికించాడు. ఆత్మ మీ వద్ద వదిలేను. నన్ను తిరిగి మళ్ళా మీ వద్దకు చేర్చాడు. మీరే బ్రతికించాడు. దీనబంధ గారు మీ రిజిస్టర్ తెచ్చి మరో 2 బెడ్లు బుక్ చేయండి. తప్పకుండా బాబు. దీనివల్ల 20 సంవత్సరాల ముందే 4 బెడ్లు బుక్ అవుతున్నాయి. అంటే మన పేర్లు చెప్పు బాబు. భార్గవ్, లలిత. అదేంట్రా, ఏం చేస్తున్నావురా? ఈ వృద్ధాశ్రమంలో మీకు అడ్వాన్స్ గా బెడ్లు బుక్ చేసిన బాబాయ్. అమ్మా నాన్నకు ఆల్రెడీ బుక్ చేసేసాను. ఏమిటా ఇదంతా? నా కోసం బెడ్లు బుక్ చేయడం ఏంటి? రోజు రోజుకి ఇలా తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్చేవారి సంఖ్య పెరిగిపోతుంది నాన్న. చూడు, తాతయ్యకు బెడ్ దొరక్క వరండాలో వేసిపోయావు. నీకు ఆ వయసుకి బెడ్లు దొరికా లేదని అడ్వాన్స్ గా బుక్ చేశాను. మమ్మల్ని ఆశ్రమంలో చేర్పించేస్తావా? మీరే నాకు ఆదేశం మమ్మీ. మీ తాతయ్యని ఎలా చేర్పించారు నేను అలాగే చేర్పించాలి. రేయ్ నవీన్, నువ్వు వచ్చి చేస్తున్నావురా? నువ్వు మచ్ వెరీ మచ్ నో మచ్ చేయడానికి నేను వచ్చాను. మీరు సబ్ ఇన్స్పెక్టర్ సత్యం. అరాచకం అన్యాయం ఎక్కడుంటే ఎక్కడ
ఈ సత్యం ప్రత్యక్షం. ఇక్కడ ఏం జరిగాయండి? ఇక్కడ ఏ ఆలస్యం జరిగింది, ఏ అన్యాయం జరిగింది అసలు గారు? వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ అన్యాయం అలుగుతుందని, అసత్యం ఆవరిస్తుందని, అరాచకం రాజ్యం ఎదుగుతుందని తెలుసు. అందుకే ఈ సత్యం ప్రత్యక్షం. యువర్ అండర్ అరెస్ట్. అసలు మేము ఏం నేరం చేశాం? అంటే సార్ కూర్చోండి, మీరు ఏం తీసుకుంటారో చెప్పండి. నో ఫార్మాలిటీస్. ఫార్మాలిటీస్ వద్దు. వర్క్ వర్క్ ముఖ్యం. వైదవై ఐఎమ్ దీనబాంధవ, ఈ ఆశ్రమానికి నిర్వాహకుడు. వెరీ గుడ్, నైస్ నేమ్. అవును, ఇక్కడ వాసు భార్గవులు అంటే ఎవరు? సార్ వీళ్ళిద్దరే సార్. ఓ వీళ్ళేనా? వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉన్నారు. అసత్యం వీరికి అండగా నిలబడింది అన్నమాట. యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు సార్? అదే అడుగుతున్నా, ఎందుకు అరెస్ట్ ఏ నేరం చేశాం అసలు గారు? నేరం చేసిన వాళ్ళు ఎవరైనా మేమే చేసామని ఒప్పుకుంటారా? నో వరీస్, నేను ఒప్పిస్తానుగా. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. మీరిద్దరు సీనియర్ సిటిజన్స్ ని వేధించారు. అందుకు అవును. ఇంతకీ సీనియర్ సిటిజన్స్ ఎక్కడ? అందులో సార్ వాళ్ళిద్దరే, నారాయణరావు, లక్ష్మి. ఓ మీరేనా? కానీ పెంచిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల పాలు చేసిన మిమ్మల్ని, తల్లిని అమెరికాలో పని మనిషిగా చేసిన తండ్రిని వృద్ధాశ్రమంలో చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా. సార్ అసలు ఇవన్నీ ఎవరు చెప్పారు? మీకు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు చెప్పండి సార్. కంప్లైంట్ ఇవ్వాల్సిన వాళ్ళే ఇచ్చారు. అంటే మీరేనా మమ్మల్ని కంప్లైంట్ ఇచ్చింది? మేమే కంప్లైంట్ ఇచ్చే ధైర్యం కూడా లేదు. మరి ఎవరు ఇచ్చుంటారు? నేను ఇచ్చాను. నువ్వా? ఏ మీరు ఇంత చేయగలిగినది? అతను కంప్లైంట్ ఇవ్వకూడదా? కానీ పెంచిన తల్లిదండ్రులని వృద్ధాశ్రమాల పాలు చేస్తున్న మీలాంటి వాళ్ళ ఆటలు ఇంకా సాగవు. వారే కాదు, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. అదే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ లో ఉన్న గొప్పతనం. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఈ ఆస్తులన్నీ జప్తు చేస్తాను. సీనియర్ సిటిజన్స్ కి న్యాయం చేస్తాను. Come on, move, move. నేను చేసిన తప్పే ఒప్పుకుంటున్నాను. ఎప్పుడైనా తప్పు చేయం. మమ్మల్ని అలా చేయించకురా. ఆ పరువు తీయకురా, ప్లీజ్. మమ్మల్ని కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులకు ఎంతో మనస్తాపం కలిగించారు. మా పాపానికి నిష్పత్తులు మేము క్షమార్హం కాదు తండ్రి, క్షమార్హం. ఆస్తి వ్యామోహమందున ఆగమరచి తల్లిదండ్రులను మాట కర్మవశత మరచిపోయి ప్రవర్తించు మనిషి నేను బాధ పెట్టిన పిచ్చివాడా. నన్ను క్షమించు. నా పాపానికి నేను క్షమార్హుడని కాదు తండ్రి. అన్నయ్య చెప్పింది నిజమా? ఆనాడు నాకు అమెరికా వెళ్ళుగా అన్ని పై పై మెరుగులని బంధములు లేని బ్రతుకది భ్రమలు వీడే. మాతృభూమియే మనకి మన్నికకు మన దేశంలో ఉన్నట్టుగా ఈ అభిమానాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు, అనురాగాలు అక్కడ దేవనాలా? మాతృమూర్తిని, మాతృభూమిని గౌరవించాలి, పూజించాలి, విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఆ సత్యం ఇన్నాళ్ళకి తెచ్చింది. చచ్చిన మళ్ళీ మాతృదేశాన్ని వదిలిన
ఒట్టి గంతెతనం గయ్యాతనం మాట వాస్తవమే, కానీ ప్రేమలో అనుమానాలు తెలియదని మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. నేనంత మాటలు పట్టించుకోకుండా మీ కూతురు అనుకుని నన్ను క్షమించండి. బిడ్డలాగా మీకు తోడుంటాను. కొడుకుపై ఉన్న ప్రేమతో బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా క్షమాపణ. మీ తప్పు మీరు దిద్దుకుంటే చాలు. పిల్లలు ఎక్కడ పాడైపోతారన్న భయమే కానీ ఎక్కడ చేయాలన్న ఆశ లేదు. ఇల్లు మీరే ఉంటుంది, మమ్మల్ని మీరే చూసుకుంటారు. అలాగే కలకాలం చల్లగా కన్న తల్లిదండ్రుల ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆదరణ ఎంత గొప్పగా ఉంటాయో మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది మాస్టర్. వావ్! సబ్ ఇన్స్పెక్టర్ సత్యం రావడం, సత్యం బయటికి రావడం రెండు జరిగాయి. వెరీ గుడ్. నవీన్, మరి నువ్వు ఇచ్చిన కంప్లైంట్ సంగతి ఏంటి? ఇంకా కంప్లైంట్ ఏంటి సార్? మా వాళ్ళలో మార్పు వచ్చింది. కంప్లైంట్ వెనక్కి తీసుకుంటాం. సారీ. నేను నీకు ముందే మాట ఇచ్చానుగా, నీ నాటకంలో నీకు తోడుగా ఉంటానని. నీ చిన్నవాడిపైన నీ తెలివితేటలతో వీళ్ళందరినీ మార్చేశాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఈ ఉదంతం సమాజానికి ఒక కనువిప్పు కావాలి. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల మేలు కోసం తమ కడుపులు కట్టుకొని వాళ్ళ కోసం ఎన్ని కష్టాలకైనా నష్టాలకైనా భరించడానికి సిద్ధపడి వాళ్ళకి సుఖాలను అందిస్తారు. పిల్లల ఆనందంలోనే వాళ్ళ ఆనందం ఎత్తుకుంటారు. పిల్లల ప్రయోజనమైతే వాళ్ళు సంతోషపడతారు. అలాంటి తల్లిదండ్రులకు 4 ముద్దలు అమ్ము పెట్టడానికి సాగడానికి అనాథాశ్రమాల్లో చేర్పిస్తూ చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు కూడా అదే దాన్ని చూపిస్తారు. నవీన్ లాంటి బాలలే భావి భారత దిశ నిర్దేశం. సంధ్యాకాలంలో ఉన్న వృద్ధులను ఆదరించారు. మేమున్నామని భరోసా కల్పించారు. వారికి సంధ్య వెలుగు చూడాలి. నవీన్ లాంటి బాలలు వృద్ధల పాటికి సంధ్య వెలుగు. అవును, సంజయ్ అవును, ఇహము పరమును కోరెడి ఇందులారా తల్లిదండ్రుల పూజించిన నరగనుడు చక్కనైన పిల్లలే సంజనము
కళాకారులందరూ కూడా నటించిన కళాకారులందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. సాంప్రదాయ సత్కారాన్ని అందించవలసిందిగా కోశాధికారి కమల కానాచి భవానీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. సాంప్రదాయ సత్కారాన్ని అందుకోవలసిందిగా